ఒక కొత్త భాష నేర్చుకుంటున్నామంటే అదొక కొత్త ప్రపంచంలోకి వెళ్ళినట్టే కదా. మరి మనం అడుగుపెట్టిన ఆ ప్రపంచమే ఊరూరికి మారిపోతూ ఉంటే పరిస్థితేంటి? ఇవాళ మనం మన తెలుగు భాషలోని ఇలాంటి ఓ పెద్ద సవాలు గురించే మాట్లాడుకుందాం. అవును, కరెక్టే. ఊరికో యాస, ప్రాంతానికో పలుకుబడి. ఇలా మారిపోయే భాషను నేర్చుకోవడం ఎలా? చాలామందికి వచ్చే డౌటిది. మరి ఈ సమస్యకు ఒకానొక మహాపండితుడు ఎలాంటి పరిష్కారం చూపించారో చూద్దాం రండి. సరే, ఈ సమస్య అసలు మూలమెక్కడుందో తెలుసుకోవాలంటే మనం కాస్త వెనక్కి వెళ్ళాలి. ఓ 1976 నాటి పుస్తకం మనకు దారి చూపిస్తుంది. అందులో చాలా స్పష్టంగా వివరించారు. మనం రోజూ మాట్లాడుకునే తెలుగునే వ్యావహారిక భాష అంటారు. అంటే స్పోకెన్ లాంగ్వేజ్ అన్నమాట. ఇక్కడ చూడండి, ఈ భాష ప్రాంతాన్ని బట్టి ఒక్కోసారి జిల్లాకు కూడా మారిపోతుంది. అంటే కోస్తాలో ఒకలా, రాయలసీమలో ఇంకోలా, తెలంగాణలో మరోలా. ప్రతిచోటా తెలుగుకు ఒక కొత్త రూపం కనిపిస్తుంది. సరిగ్గా ఈ తేడాల వల్లే అసలు సమస్య మొదలవుతుంది. కొత్తగా తెలుగు నేర్చుకునేవాళ్లు పాపం చాలా కన్ఫ్యూజ్ అవుతారు. ఒకే పదాన్ని ఒక్కో చోట ఒక్కోలా పలకడం విన్నప్పుడు అసలు ఇందులో ఏది కరెక్ట్ అని తెగ తికమక పడిపోతారు. చివరికి ఈ కన్ఫ్యూజన్తోనే నేర్చుకోవాలన్న ఉత్సాహం కూడా పోతుంది. మరి దీనికి పరిష్కారం లేదా? ఉంది. 1976లో వచ్చిన 30 రోజులలో తెలుగు అనే పుస్తకం ఒక అద్భుతమైన మార్గాన్ని చూపిస్తోంది. మరి ఈ పుస్తకాన్ని రాసిందెవరో తెలుసా? ఒక సాధారణ రచయిత కాదు, ఒక మహాపండితులు. ఆయనే డాక్టర్ దివాకర్ల వెంకటావధానిగారు. ఇక్కడ చూడండి, ఆ పుస్తకం ముందు మాటలోనే ఏమని రాశారో. తెలుగు పండితులలో వీరు అగ్రగణ్యులు అని. అంటే తెలుగు స్కాలర్స్లో అందరికంటే ముందు వరుసలో ఉంటారని అర్థం. ఇక ఆయన పాండిత్యం గురించి చెప్పడానికి ఈ ఒక్క మాట చాలు కదా. ఆయన మామూలు వ్యక్తి కాదు. ఉస్మానియా యూనివర్సిటీలో తెలుగు డిపార్ట్మెంట్కి హెడ్గా పనిచేశారు. సంస్కృతం, తెలుగు 2 భాషల సాహిత్యంలోనూ అపారమైన పండితులు. ఇంగ్లీష్లో కూడా మంచి ప్రావీణ్యం ఉంది. అంతేకాదు, గొప్ప స్పీకర్, రైటర్ కూడా. సో ఇంత నాలెడ్జ్ ఉన్న వ్యక్తి చెప్పిన పద్ధతి ఖచ్చితంగా చాలా స్పెషల్గా ఉండి తీరుతుంది. సరే, ఇప్పుడు ఆ పుస్తకంలోని అస్సలు విషయానికి వద్దాం. దాని సీక్రెట్ అంతా ఎక్కడుందంటే, ప్రామాణిక గ్రాంధిక భాషకు మనం మాట్లాడే వ్యావహారిక భాషకు మధ్య ఉన్న తేడాలోనే ఉంది. ఈ టేబుల్ చూడండి, చాలా క్లియర్గా అర్థమవుతుంది. స్పోకెన్ తెలుగు అంటే వ్యావహారికం ఊరూరికి మారిపోయి కన్ఫ్యూజ్ చేస్తోంది. కాని లిటరరీ తెలుగు అంటే గ్రాంధికం ఎప్పటికీ మారదు, స్టాండర్డ్గా ఉంటుంది. ఇది నేర్చుకుంటే మన పాత క్లాసిక్స్ అన్నీ చదివేయొచ్చు. అంతేకాదు, ఇక్కడో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. గ్రాంధికం వస్తే మాట్లాడే భాషను అర్థం చేసుకోవడం కూడా ఈజీ అవుతుందట. ఇది రచయితగారి వాదన. మనలో చాలామంది ఏమనుకుంటాం, మాట్లాడే భాషే కదా ఈజీగా ఉంటుంది అని. కానీ వెంకటావధానిగారు కానే కాదు అంటారు. ఇక్కడున్న కొటేషన్ చూడండి, మాట్లాడే భాష గ్రాంధిక భాష కంటే సులభమనేది ఒక అపోహ మాత్రమే అని కుండబద్దులు కొట్టేశారు. ఆయనేమంటారంటే, ఒక భాష కష్టమా సులభమా అనేది గ్రామర్ వల్ల కాదు, మనం వాడే పదాలను బట్టి ఉంటుందట. అయితే ఇక్కడో ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఈ పుస్తకం టూరిస్టుల కోసం, వాళ్లకు మాటలు నేర్పడానికి రాసింది కాదు. దీని లక్ష్యం చాలా పెద్దది. మన ప్రాచీన సాహిత్యాన్ని, మన కావ్యాలను, పద్యాలను చదివి వాటిని మనస్సారా ఆస్వాదించగలిగేలా చెయ్యడమే దీని అసలు ఉద్దేశం. అంటే ఇది జస్ట్ భాష నేర్చుకోవడం కాదు, భాష ద్వారా మన కల్చర్ యొక్క సోల్ను టచ్ చేసే ప్రయత్నమనమాట. ఓకే, ఇంత గొప్ప పద్ధతి అన్నారు కదా, మరి ప్రాక్టికల్గా ఇది ఎలా పనిచేస్తుంది? ఆ పుస్తకంలోని పాఠాలు ఎంత పర్ఫెక్ట్గా, ఎంత స్ట్రక్చర్డ్గా ఉంటాయో చూద్దాం పదండి. చూడండి, లెర్నింగ్ ప్రాసెస్ చాలా సిస్టమాటిక్గా ఉంటుంది. ఫస్ట్ ఆల్ఫబెట్, ప్రొనౌన్సియేషన్, నెక్స్ట్ రూట్ వర్డ్స్, వాటికి యాడ్ అయ్యేవి, ఆ తర్వాత గ్రామర్ రూల్స్, ఫైనల్గా సెంటెన్స్ ట్రాన్స్లేషన్. అంటే లాంగ్వేజ్ను ఒక మ్యాథ్స్ ప్రాబ్లంలాగా స్టెప్ బై స్టెప్ సాల్వ్ చేసుకుంటూ వెళ్తామన్నమాట. చాలా పక్కా పద్ధతి ఇది. ఇక్కడ చూడండి, ఇది చాలా ఇంట్రెస్టింగ్. ఈ పుస్తకం ఎంత బేసిక్ లెవెల్ నుంచి స్టార్ట్ అవుతుందో మీరే చూడండి. ప్రతి తెలుగు అక్షరాన్ని ఎలా పలకాలో దానికి దగ్గరగా సౌండ్ వచ్చే ఇంగ్లీష్ పదాలతో పోల్చి చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఆ అనే సౌండ్ దాట్లోని ఏలా ఉంటుందని, ఆ అనే సౌండ్ కార్లోని ఏలా ఉంటుందని. ఎంత క్లియర్గా చెప్పారో కదా, అసలు కన్ఫ్యూజన్కే ఛాన్స్ లేదు. ఈ పుస్తకం ఎంత అకడమిక్గా ఉంటుందో చెప్పడానికి ఇదొక మంచి ఉదాహరణ. తత్సమ అనే ఒక కాన్సెప్ట్ గురించి వివరిస్తారు. తత్సమ అంటే ఏంటో తెలుసా? సంస్కృతంతో సమానం అని అర్థం.
అంటే సంస్కృత పదాలను తీసుకుని వాటికి తెలుగు ఎండింగ్స్ యాడ్ చేస్తే అవే తత్సమాలు. దీనివల్ల మన తెలుగుకు సంస్కృతానికి ఎంత బలమైన సంబంధముందో అర్థమవుతుంది. వావ్! ఈ టేబుల్ చూడండి. ఇది ఫస్ట్ డే లెసన్లోని ప్రెజెంట్ టెన్స్ వర్బ్స్. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్లో సింగ్యులర్, ప్లూరల్ ప్రతిదీ ఎంత క్లియర్గా, ఎంత లాజికల్గా ఒక టేబుల్లో పెట్టేశారో చూడండి. నిజంగా భాషను ఒక సైన్స్లా మన కళ్ల ముందుంచారు. అసలు ఇంత కష్టపడి మాట్లాడే భాషను కాకుండా ఈ గ్రాంధిక భాషను ఎందుకు నేర్చుకోమంటున్నారు? ఈ పద్ధతి వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యమేంటి? దాని వెనుకున్న పెద్ద ప్లాన్ ఏంటి? ఎందుకంటే ఇక్కడ అసలు గోల్ క్యాజువల్గా మాట్లాడుకోవడం కాదు, మన కల్చర్ యొక్క ఆత్మతో, మన కథలతో, మన కావ్యాలతో, మన సాహిత్యంతో కనెక్ట్ అవ్వడం. అందుకే ఈ పద్ధతి మన చేతికి ఒక భాషను మాత్రమే కాదు, ఒక పెద్ద లైబ్రరీకి తాళం చెవినిస్తుంది. మన తెలుగు భాష ఎంత గొప్పదో చెప్పడానికి ఈ ఒక్క కొటేషన్ చాలు. అప్పయ్య దీక్షితులు అనే ఒక గొప్ప పండితుడు ఏమన్నారంటే, ఎంతో గొప్ప తపస్సు చేస్తేగాని ఆంధ్రులుగా పుట్టలేరు, ఆ తియ్యని తెలుగు భాషను మాట్లాడలేరు అని. ఆహా! ఎంత అద్భుతమైన మాట! ఇంత మధురమైన భాషలోని అందాన్ని పూర్తిగా ఆస్వాదించాలంటే ఈ మార్గం తప్పనిసరి. మరి చివరగా ఒక్క ప్రశ్న. ఈ రోజుల్లో ఏఐ టూల్స్ బటన్ నొక్కితే చాలు ఏదైనా ట్రాన్స్లేట్ చేసి ఇచ్చేస్తున్నాయి. మరి ఇలాంటి టైంలో కష్టపడి ఒక భాష యొక్క క్లాసికల్ రూపాన్ని, దాని సోల్ను అర్థం చేసుకోవడం అవసరమా? దీనివల్ల విలువ ఏమైనా ఉందా? అసలు భాష అంటే కేవలం కమ్యూనికేషనా, లేక అంతకు మించిన లోతైన సాంస్కృతిక బంధమా? దీని గురించి ఆలోచించండి.